హాయ్ అండి, వెల్కమ్ టు ప్రమిళ కిచెన్ లాగ్స్. ఈరోజు ఉలవ చారు చేసుకుందాం. ఉలవ చారుకు కావాల్సినవి నేనైతే ఉలవలు తీసుకున్నా. ఉలవలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, చింతపండు, వాటికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఒక 2 టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు వీటిని చేసుకుందాం ప్రాసెస్. ఇప్పుడు ఉలవల్ని వేపుకోవాలి. కొంచెం లైట్గా రంగు మారే వరకు వేపుకోవాలి ఉలవలు. మనం ఇలా వేపుతూ ఉంటే ఇది పొట్టు మందంగా ఉంటుంది కదండి, కొంచెం స్లోగా సిమ్లో పెట్టి వేపుకుంటే లోపలికెళ్ళి వేగుతుంది. ఈ పొట్టు వేగినాక మనకి మంచి వాసన వస్తుంది అన్నట్టు, వేగినట్టుగా. అప్పుడు మనకు తెలుస్తుంది. ఇవి బ్లాక్ ఉన్నాయి కాబట్టి అర్థం కావు. అందుకే మనం వాటి వాసనని బట్టి తెలుసుకోవచ్చు అన్నట్టు వేగిపోయినాయి అని. వేగిపోయినాయి. ఇప్పుడు మన ఉలవలు తీసి ఒక ప్లేట్లో పోసుకొని చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఉలవలు చల్లారినాయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, పౌడర్ లాగా. చూడండి, మెత్తగా పొడిలాగా మంచిగా పట్టుకున్నాం, మెత్తగా పట్టుకున్నాం. ఇప్పుడు మనం చేసుకుందాం ఉలవ చారు. ఎలా చేయాలో చేద్దాం. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఒక 10 ఉల్లిపాయలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక 3 రెమ్మలు కరివేపాకు వేసి మంచిగా వేసుకోవాలి. ఇప్పుడు మగ్గడానికి మనం ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి, తొందరగా మగ్గుతాయి ఆనియన్స్. ఇప్పుడు మగ్గిని పసుపు వేసుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నాం. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు సరిపడా కారం వేసుకున్నాం. ఇప్పుడు ఇవి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, మనం చారు పోస్తాం కాబట్టి చారులో ఉడుకుతాయి. టమాటా ముక్కలు, ఉల్లిగడ్డలు, ఇవి చింతపులుసు రసం. ఇప్పుడు ఈ చింతపండు రసంలో ఇవి మంచిగా ఉడికిపోతాయి, టమాటాలు, ఉల్లిగడ్డలు. ఇప్పుడు మనం ఉలవలు వేపి మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పౌడర్లో కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఉలవ పిండిని, మిక్సీ పట్టుకున్న ఉలవ పిండిని వాటర్లో కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఈ చారులో పోసుకోవాలి. పోసుకొని ఉడికించాలి. ఇప్పుడు మనం కొంచెం మెంతిపొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ఆవపిండి వేసుకోవాలి. పులుసు కాబట్టి ఇవి కంపల్సరీ వేసుకోవాలి. చివరిగా మనం కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఎప్పుడైనా మనం ఇన్స్టెంట్గా ఉలవచారు తినబుద్ధి అన్నప్పుడు మనం ఇలా చేసుకుంటే ఉలవచారు తిన్న తృప్తి కూడా ఉంటుంది అన్నట్టు. మనకి రెడీ అయిపోయిందండి మన ఉలవచారు, ఇన్స్టెంట్ ఉలవచారు. ఎప్పుడైనా మనకి ఉలవచారు తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.